హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియోలో మీకోసము ఒక చిన్న జ్ఞాన్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ జ్ఞాన్ అనగానే వీడియో స్కిప్ చేసేస్తారేమో. వీడియో స్కిప్ చేయొద్దు, వీడియోని లాస్ట్ దాకా చూడండి. డెఫినెట్గా మీకు చాలా 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 పాత విషయాలు తెలుస్తాయి, కొత్త విషయాలు తెలుస్తాయి అన్నది. పాత విషయాలు తెలుస్తాయి, బట్ మీరు కొంచెం వేరే విధంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. వీడియోని లాస్ట్ దాకా చూడండి. మీకు ఆల్రెడీ కంప్లైంట్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. రాకపోయినా పర్లేదు, వీడియో మొత్తం చూడండి. డెఫినెట్గా మీకు క్లారిటీ తెప్పిస్తాను నేను. సో నేను నా ఒక ఎగ్జాంపులే కాదు, నాతో పాటు సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ వీడియోలో మీకోసం పెడతాను. ఒకసారి మీరు ఇది గమనించండి. మీ చైల్డ్హుడ్లోనే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ మీ నైబర్స్ కానీ మీకు ఏం చెప్పేవాళ్ళు? ఒక స్కూల్కి వెళ్ళి కూర్చొని మంచి మార్కులు తెచ్చుకుంటే నిన్ను అందరూ ప్రైజ్ చేస్తారు, మంచి మార్కులు రాకపోతే నిన్ను ఎవరు ప్రైజ్ చేయరు. అండ్ మార్క్స్ అనేవి చాలా వరకు డిసైడింగ్ అథారిటీ నీ లైఫ్లో అని మనకి చెప్పే ఉంటారు. అండ్ నాకు చాలామంది చెప్పారు, అండ్ నేను అది నిజమనే నమ్మాను. మన టీచర్స్ కానివ్వండి లేదా మనకి ఎవరైతే ఒక విద్యను నేర్పిస్తున్నారో వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళు కూడా మనకి ఏం చెప్పారంటే, బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ చదవగలిగితే నువ్వు చాలా మంచోడివి, చాలా తెలివైన వాడివి. ఆ బుక్లో నువ్వు చదవలేకపోతే నువ్వు లైఫ్లో ఏమీ చేయలేవు, నీకు ఏమీ రాదు అనేది మీకు ఖచ్చితంగా చెప్పే ఉంటానండి. ఇది మన జీవితంలో జరిగిందే, నేనే దీన్ని కొత్తగా ఏం చెప్పట్లేదు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఒక 18-19 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, లైఫ్లో మనం ఏదైనా సంపాదించాలంటే కావాల్సింది మనకి ఒక రైట్ వే. బుక్లోనే చదివింది కాదు, బుక్లో ఉన్నది కాకుండా బయట ఎంత నేర్చుకుంటామో దాన్ని డిపెండెంట్ మీదే మనకి కరెంట్లీ జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది చూస్తున్నారంటే ఇయర్లీ 10 lakhs 15 lakhs గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా మేము ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఈ డిగ్రీ గ్రాడ్యుయేట్స్, మేము మాస్టర్స్ అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ ఒక పట్టా పొందిన ఒక స్టూడెంట్స్ మాత్రమే, అంటే ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే. దే ఆర్ నాట్ స్కిల్డ్ ఎనఫ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్కిల్ నేర్చుకోలేదు. నేను ఇక్కడ ఏ కాలేజీని కానీ ఏ యూనివర్సిటీని కానీ తప్పు పట్టట్లేదు. మోస్ట్లీ మన ఇండియాలో జరిగేది ఇదే. చాలా స్టూడెంట్స్ కూడా ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్నారు, కానీ ఒక స్కిల్ తీసుకొని ఎవ్వరు కూడా బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మన ఎడ్యుకేషన్లో అదే నేర్పిస్తున్నారు. మంచి గ్రాడ్యుయేషన్ తీసుకురా, ఒక మంచి కాలేజ్కి వెళ్ళి చదువుకో, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకొని బయటికి రా, అండ్ ఏదైనా ఒక కంపెనీలో జాబ్ వస్తే జాయిన్ అవ్వు. ఇంకొకటి, మీకు ఒక కంపెనీలో ఫ్రెషర్గా బీటెక్ అవ్వగానే ఒక కంపెనీలో మీకు 25,000 కానీ 30,000 కానీ శాలరీ దొరికిందంటే మీకున్న రెస్పెక్ట్ అనేది ఎవ్వరికి దొరకదు. మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ 25,000 శాలరీ తీసుకుని ఒక ఎంఎన్సీ కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే యు ఆర్ ది ప్రౌడెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. ఇది మన ఫ్యామిలీ వాళ్ళు నేర్పించారు. అండ్ మనం కూడా అదే అనుకుంటాం. ఓ 25,000 30,000 జాబ్ తీసుకున్నాం మనం అంటే చాలా ప్రౌడ్ అనమాట. ఫ్యామిలీలో అంతా కూడా, రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి జాబ్ వచ్చింది, ఎంఎన్సీ కంపెనీలో వచ్చిందని చెప్పి చాలా వరకు మనం పొగుడుతూనే ఉంటారు. బట్ అదే ఏజ్లో ఒక స్టార్టప్, మీ ఓన్గా మీరు ఒక కంపెనీ, లేదా మీకు వచ్చిన ఒక స్కిల్, ఒక మంచి డాన్సర్, ఒక మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుందాం అనేసి, లేదా ఒక కాంపిటీషన్లో వెళ్దాం అనేసి, ఒక మంచి అథ్లెట్ ఏదో ఒక స్పోర్ట్స్ మీద నేను ఈ స్పోర్ట్స్ చేస్తానని చెప్పి ఒక స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అయినా కానీ ఎవ్వరు కూడా మళ్ళీ పట్టించుకోరు. అందరు కూడా మన లూజర్ లానే చూస్తారు. అండ్ మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని అనుకున్నా కానీ మిమ్మల్ని చాలా నెగిటివ్ చేస్తారు. ఎంత నెగిటివ్ చేస్తారంటే అసలుకి మీరు ఆ ఫ్యామిలీకి సంబంధం లేనంత విధంగా మిమ్మల్ని నెగిటివ్ చేస్తారు, మెంటల్గా టార్చర్ చేస్తారు. ఇది మన ఇండియాలో ఉన్న చాలా వరకు రియాలిటీ. 95% ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ ఇదే సఫర్ అవుతున్నారు. ఇది నేను కొత్తగా చెప్పట్లేదు, పాత విషయాలే మీకు ముందు చెప్పినట్టు. బట్ ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? సో నేను ఇక్కడ తప్పించుకోమనేది ఎవరికి చెప్పట్లేదు. ఆబ్వియస్లీ మనందరూ ఇదే ట్రాప్లో ఉన్నాం, ఇదే జరిగింది మొత్తం కూడా. ఇక్కడ నుంచి కొంచెం విజ్డమ్ తెచ్చుకోండి, ఒక జ్ఞానం తెచ్చుకోండి. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే, మీరు మీ ఓన్గా మీరు ఏం చేయాలనుకున్నారో ఆలోచిస్తేనే మీకు ఆ జ్ఞానం వస్తుంది. సో దానికి కావాల్సింది చాలా చాలా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ది ఎక్స్ప్లోరేషన్. మీరు లైఫ్లో ఏం చేయాలనుకున్నారో దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ కూర్చోండి, ఒక 1 hour కూర్చోండి, 2 hours కూర్చోండి, లైఫ్లో ఏమవుతుందని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏదో డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ తర్వాత నేను ఇదే చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. లేదా ఇంకొక ట్రైల్ చేయండి, ఒక 2-3 గంటలు కూర్చోండి, ఇంకో 1 to 3 days కూర్చోండి, 5 days కూర్చోండి, 10 days కూర్చోండి, 1 month కూర్చోండి. బట్ ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇక్కడ మనము మన యొక్క ఏం చేయాలి లైఫ్లో అనుకున్నదాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే నేను ఇది చేద్దాం అనుకున్నది నా గురించి నేను ఎక్స్ప్లోర్ చేశాను. దీనికి ఒక సర్టెన్ టైం పట్టింది, 10 months పట్టింది, లేదా 1 year పట్టింది. బట్ డెఫినెట్గా నేను ఎక్స్ప్లోర్ చేశాను. సో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏం చేస్తాం మనము? ఖచ్చితంగా ఆ టాపిక్ గురించి మనకి ఏం తెలియదు, బట్ నేను ఇది అవ్వాలనుకుంటున్నాం, మనకి ఏమీ తెలియదు. అప్పుడు ఏం చేస్తా అంటే, సింపుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఆ పొజిషన్లో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరు లేకపోతే అక్కడికి ఎలా వెళ్ళాలని మనం సపరేట్గా ప్లాన్ వేసుకోవాలి. ఒకవేళ ఆ పొజిషన్లో ఎవరైనా ఉంటే ఎలా వెళ్ళారో వేస్ కనుక్కోండి, వాళ్ళ మీద రీసెర్చ్ చేయండి.
దాని మీద మీకు ఎలాంటి టైప్ ఆఫ్ రీసెర్చ్ చేద్దామని, ఎంత టైం స్పెండ్ చేద్దామని చేయండి. ఎందుకంటే ఇది మీ లైఫ్ని మార్చబోతుంది కాబట్టి మీరు కంపల్సరీగా రీసెర్చ్ చేయాల్సిందే. సో రీసెర్చ్ కూడా అయిపోయింది, ఎక్స్ప్లోర్ అయిపోయింది, రీసెర్చ్ అయిపోయింది, మీకు ఏం కావాలో తెలిసింది, ఎలా కావాలో తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది చాలా మేజర్ పాయింట్ అనమాట. పైలటింగ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే చేశారో దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక కాఫీ షాప్ పెట్టాలి అనుకుంటున్నారు. సో దాని మీద మీకు కావాల్సిన అన్ని రీసెర్చ్ చేశారు, బ్యాక్గ్రౌండ్ చేశారు, మొత్తం ఎవరైనా కొంతమందిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని రీసెర్చ్ కూడా వాళ్ళ మీద చేసి దాన్ని ఎగ్జాంపుల్గా నోట్ చేసుకున్నారు. సో ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ రన్ చేయండి. జస్ట్ ఒక బిజీ స్ట్రీట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడికి వెళ్ళి మీరు మీ ఓన్గా చేసిన ఒక టీని కానీ, కాఫీని కానీ, లేదా ఒక స్పెషల్ డ్రింక్ని కానీ అక్కడ పెట్టి ఫ్రీగా అమ్మండి. ఫ్రీగా అంటే మీకు మనీ తీసుకోకుండా కాదు, మీరు ఫ్రీగా ఫీల్ అయ్యి ఒక క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళి అమ్మండి. దీంట్లో తప్పలేదు, ఎందుకంటే ఇది మీ యొక్క ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు అనుకున్న ప్రాజెక్ట్ ఇది. సో దాన్ని ప్లేస్లో ఫ్రీగా వెళ్ళి అక్కడ మీరు దాన్ని సెల్ చేశారనుకుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది సెల్లబుల్లా. అది సెల్లబుల్ అయిందనుకోండి ప్రాజెక్టు, మీరు రివ్యూస్ తీసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, దాని నుంచి మీరు మీ ప్రోడక్ట్ని ఇంకా డెవలప్ చేసుకోండి. తర్వాత లాస్ట్ వచ్చేదాన్నే లాంచ్ అంటారు. అంటే మీరు లాంచ్ చేస్తున్నారు కంప్లీట్లీ, నేను నా ప్రాజెక్ట్లో సక్సెస్ అవుతానని లాంచ్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ అనమాట. మీరు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పైలట్ ప్రాజెక్ట్ రన్ చేస్తారు, తర్వాత లాంచ్ చేస్తారు. సో ఇదంతా కూడా దేనికోసం చెప్తున్నానంటే ఇప్పుడున్న రెవల్యూషన్, ఇప్పుడున్న జనరేషన్ కంప్లీట్లీ ఒక డిజిటల్ రెవల్యూషన్. ఈ రెవల్యూషన్లో మీరు ఎంత త్వరగా యాక్ట్ చేయగలిగితే అంత త్వరగానే ఏదైనా కానీ సాధించగలరు. మీరు ఎంత 1 minute లేట్ చేసినా కానీ మీరు 1 minute లేటే ఈ రెవల్యూషన్లో. ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉన్నప్పుడు ఎవరైతే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకున్నారో అందరూ రిచెస్ట్ పర్సన్స్ అయిపోయినారు. ఇప్పుడున్న డిజిటల్ రెవల్యూషన్లో మీకు అసలుకి ఏమీ అవసరం లేదు. ఎవ్రీవన్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్. ప్రతి ఒక్కరు కూడా ఒకే దగ్గర మొదలు పెట్టాలి ఈ డిజిటల్ రెవల్యూషన్లో. సో మీరు ఏ ప్లేన్లో ఉన్నారు, అదే ప్లేన్లో నేనున్నాను, అదే ప్లేన్లో ఒక కొత్త పర్సన్ ఉన్నాడు. సో తన, నేనా, మీరా అనుకున్నప్పుడు ఎవరైతే 1 నిమిషం ముందే స్టార్ట్ చేస్తాడో వాడే గెలుస్తాడు. అండ్ స్టార్ట్ చేసే దగ్గర కూడా నేను చెప్పిన మెథడ్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు లైఫ్లో ఒకదాన్ని సాధిస్తారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మన చిన్నప్పటి నుంచి ఉన్న ట్రాప్ అంతా కూడా ఒక ట్రాప్ అనే చూడకుండా దాన్నంతా కూడా ఒక లెర్నింగ్ లెసన్గా చూడండి. మనం ఇబ్బంది ఫేస్ చేసాం, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నేను జాబ్ చేస్తే చాలు అనుకున్నారు. సో నేను జాబ్ జాయిన్ అయ్యాను, జాబ్ చేస్తే శాలరీ వస్తుంది అనేది నా ఇబ్బంది. నేను చాలా కష్టపడి జాబ్కి వెళ్ళినాను, రోజు పొద్దున్న లేయంగా నాకు మోటివేషన్ ఉండేదే కాదు, కానీ నేను జాబ్కి వెళ్ళాను ఎందుకంటే నాకు మంత్లీ శాలరీ వస్తుంది అనేసి. సో నాకు మంత్లీ శాలరీ కాదు, నేను ఇప్పుడు చూడబోయే విజన్ వేరే. నేను ఒక ఫ్రీడమ్ చూస్తున్నాను, ద ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ చూస్తున్నాను. నేను నా ఓన్గా నేను ఫ్రీడమ్గా వర్క్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ క్షణమే నిద్రలేసి మీరు అనుకున్న దాన్ని చేయిస్తేనే మీరు ఏదైనా సాధించగలరు. లేదా క్లోజ్, మనందరూ కూడా అదే ట్రాప్లో ఉంటాము, ఇప్పటికే కాదు ఎప్పటికైనా కానీ. అండ్ రిమెంబర్, డిజిటల్ రెవల్యూషన్ అనేది మీకోసం వెయిట్ చేయదు, 1 minute కూడా వెయిట్ చేయదు. 1 minute లేట్ అయినా మీరు 1 minute లేటే ఇక్కడ. సో ఇప్పుడు నుంచి మీరు స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను ఎవరైనా హర్ట్ చేసి ఉంటే, లైక్ ఎంప్లాయీస్ కానీ, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పేరెంట్స్ కానీ, లైక్ ఇది నేను మిమ్మల్ని ఇంటెన్షనల్గా హర్ట్ చేయలేదు, ఇది రియాలిటీ. అండ్ రియాలిటీని మీరైనా నేనైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ వీడియోని మీరు లాస్ట్ దాకా చూసారు అనుకుంటే ఈ వీడియోలో మీకు ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ కానీ, కొంచెం నాలెడ్జ్ కానీ దొరికిందని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు మీరు చేయాల్సిన ఒకే చిన్న హెల్ప్ ఏంటంటే మీ వ్యూస్ని, ఈ వీడియో ఎలా ఉంది. అండ్ నేను చేసే రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి, ఆల్మోస్ట్ నేను 50 వీడియోస్ చేశాను నా ఛానల్లో. సో ఈ 50 వీడియోస్ని మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి. చూసి నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా, ఏదైనా ఒక దగ్గర దారి తప్పుతున్నా కానీ మీరు ఒకసారి నా కామెంట్లో తెలియజేశారంటే నేను వాటిని కరెక్ట్ చేసుకుంటాను.